అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. మామూలుగా సంక్రాంతి పండుగ అంటే రైతులకు కానుకగా ఏదైనా మంచి చేస్తారేమో అని భావిస్తాం. గతంలో మన చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రన్న కానుకలు ఇచ్చేవాళ్ళు, సంక్రాంతికి చంద్రన్న కానుకలు ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో బంపర్ ఆఫర్ సంక్రాంతి కానుక రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసు. హంద్రీనీవా రెండవ దశ కాలువకు లైనింగ్ చేస్తే కాలువకు ఎగువన ఒక 3-4 కిలోమీటర్లు, కాలువకు దిగువన దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా భూగర్భ జలాలు ఏవైతే పెరిగినాయో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఏదైతే హంద్రీనీవా కాలువను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, దాదాపుగా రెండవ దశలో 216 కిలోమీటర్ల నుండి దాదాపుగా 200 కిలోమీటర్ల మేరకు రెండవ దశ ప్రధాన కాలువ కింద మనము గత 15 సంవత్సరాలుగా నీళ్లు చూస్తూ ఉన్నాం. మరి ఈ దాదాపు 12, 13, 14, 15 సంవత్సరాల మేరకు వివిధ ప్రాంతాల్లో నీళ్లు రావడం చూస్తున్నాం. దాని దరిమిల భూగర్భ జలాలు పెరిగింది చూస్తున్నాం. గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల రైతులు బోర్లు వేసుకోవడం చూస్తున్నాం, పంటలు పెట్టుకోవడం చూస్తున్నాం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం చూస్తున్నాం. మరి హంద్రీనీవా కాలువ కింద పిల్ల కాలువల నిర్మాణం చేసినారంటే ఏ ప్రభుత్వము చేయలే. హంద్రీనీవా కాలువను రూపొందించిందే 40 టీఎంసీలతో 6,02,000 ఎకరాలకు ఆయకట్టు ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి, ఆయకట్టు వ్యవస్థ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ప్రధాన కాలువ నిర్మాణం పైన, రిజర్వాయర్ల నిర్మాణం పైన దృష్టి పెట్టినారు, కానీ పిల్ల కాలువల నిర్మాణం మీద ఎవరు దృష్టి పెట్టలే. బహుశా భవిష్యత్తులోనైనా రాబోయే ప్రభుత్వాలైనా ఆ విధంగా ముందుకు పోతాయేమో అని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హంద్రీనీవాను వెడల్పు చేస్తాము, మొదటి దశను, రెండవ దశను లైనింగ్ చేస్తామని టెండర్లు పిలవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా పురోగమనం కోరుతాం. రాయలసీమకు నీళ్ళు ఇస్తే పురోగమిస్తుంది. రాయలసీమలో పురోగమనం ఉంటే కాలువల నిర్మాణం, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత సాగిన జలయజ్ఞం, సాగుతున్నటువంటి రాయలసీమ ట్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, ఇవి పురోగమనం, అభివృద్ధికి రాయలసీమ ప్రజలు, ప్రత్యేకించి రైతులు కాంక్షించేటువంటి విషయాలు. మరి ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో హంద్రీనీవా మొదటి దశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి లైనింగ్ చేసే కార్యక్రమం, వెడల్పు చేసి లైనింగ్ చేస్తూ 6,300 క్యూసెక్కులు అంటే 2 రోజులకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేశారు. అంటే 120 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన తలపెట్టారు. డిపిఆర్ శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచారు. మరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు మొదలవ్వడం ఆలస్యమై ఉండొచ్చు, కానీ ఆయన తలంపు మాత్రం అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలా, వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలా, చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలా, కర్నూలు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళారు. అదేవిధంగా రెండవ దశలో వెడల్పు చేస్తూ లైనింగ్ చేసి 4,200 క్యూసెక్కులు అంటే 3 రోజులకు ఒక టీఎంసీ, 2.5 నుంచి 3 రోజుల మధ్యలో ఒక టీఎంసీ రెండవ దశ అంటే అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోను, అదేవిధంగా చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా ప్రాంతాల్లో కూడా సాగునీరు ఇవ్వాలా అని ఒక కృత నిశ్చయంతో పనిచేసినారు. ఇంతేకాదు ఇక్కడ నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకోవడము కష్టసాధ్యమవుతా ఉంది. ఇక్కడ డిమాండ్లు పెరిగినాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కలిపి దాదాపుగా 100 టీఎంసీల నీళ్ల అవసరం ఇక్కడికే
కనపడతా ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి. గత ప్రభుత్వ హయాంలో గాజులదిన్న ప్రాజెక్టుకి 3 టీఎంసీలు కేటాయించారు. పేరూరు డ్యాంకు 1 టీఎంసీ కేటాయించారు. సింగనమల చెరువుకు 1 టీఎంసీ కేటాయించారు. అదేవిధంగా 2 టీఎంసీలతో డోన్ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా భైరవాంతిప్ప ప్రాజెక్టుకు దాదాపుగా 3.2 టీఎంసీలు, 3.5 టీఎంసీలు, 3.7 టీఎంసీలు జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేటాయించారు. ఇవి కాకుండా తోపుదుర్తి రిజర్వాయరు, పుట్టకనమ రిజర్వాయరు, అదేవిధంగా ముదుగుబ్బ ప్రాంతంలో ముదుగుబ్బ మండలంలో మరొక రిజర్వాయరు. సో ఇవన్నీ కలిపి దాదాపుగా అదనంగా 20 టీఎంసీల నీళ్లను మనము కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 40 టీఎంసీల నీళ్ళు ఇస్తా ఉన్నా కూడా ఇప్పుడు చెరువులకు సరిపోవడం అక్కడికక్కడికి సరిపోతున్నాయి. మరి ఒక 40 టీఎంసీల నీళ్లు ఆయకట్టు నిర్మాణం జరిగితే దానికి నీళ్ళు ఇవ్వాలంటే 80 కావాలా. ఇవి కాకుండా కొత్తగా ఏర్పడిన ప్రాజెక్టులకు 20 టీఎంసీ అంటే 100 టీఎంసీల నీళ్లు హంద్రీనీవా కావాలా. కేవలం ఈ హంద్రీనీవాను వెడల్పు చేసే కార్యక్రమం, లైనింగ్ చేసే కార్యక్రమంతో 60 టీఎంసీలే తీసుకుని రావచ్చు. కాబట్టి ఈ హంద్రీనీవా కాలువ చివరి ప్రాంతాలైనటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి ఒక లింక్ కాలువను ఏర్పాటు చేసి 20 టీఎంసీలు నీళ్ళని ఇవ్వాలనేటువంటి ఒక మహత్ ఉద్దేశంతో ఆయన దాదాపుగా 1500 కోట్లు ఖర్చు పెట్టారు. కొన్ని రిజర్వాయర్లు పూర్తి చేశారు, ప్రధాన కాలువ దాదాపు పూర్తి చేశారు. మరి ఆ ప్రాజెక్టు మరొక 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి అయితే చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీలు నేరుగా కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా గాలేరు నగరి ప్రధాన కాలువకు, అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా హంద్రీనీవా కాలువకు, పొంగనూరు బ్రాంచ్ కాలువకు, నీవా బ్రాంచ్ కాలువకు లింకింగ్ చేసేటువంటి కార్యక్రమం తలపెట్టినారు. 1500 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఒకవైపు డబ్బు ఖర్చు చేస్తూ కడప, చిత్తూరు జిల్లాలకు నీళ్లు ఇస్తూనే మరోవైపు ఆ 20 టీఎంసీల నీళ్లను ఆదా చేసి అనంతపురం, కర్నూలు జిల్లాలకు అండగా నిలబడ్డారు. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విశ్వాసము చూరగొనడంలో, ఎందుకంటే ఇవన్నీ ప్రచారం జరగలేదు, ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కోసం 20 టీఎంసీలు హంద్రీనీవాలో చిత్తూరు వాటాన్ని మిగిలించి మనకి ఇస్తాననేది ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడం వల్ల రైతులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఆయనకు మళ్ళీ ఓటేసింది. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏరు దాటి తెప్ప తగిలేసేటువంటి కార్యక్రమం మనం గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే మొదటి దశను 6300 క్యూసెక్ల నుంచి 3800 క్యూసెక్లు కుదించడం. మొదటి దశను 6300 క్యూసెక్ల నుంచి 3800 క్యూసెక్లు కుదించడం. మరి 2500 క్యూసెక్లు అంటే తగ్గించేస్తే మరి 3800 క్యూసెక్ల ప్రకారం నువ్వు 120 రోజులు చేసినా కూడా నీకు 40 టీఎంసీలే నీకు వచ్చేది. అంటే 20 టీఎంసీలు డైరెక్ట్గా నువ్వు అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు నష్టపరుస్తున్నావు. ఇది కాకుండా ఇంకో 20 టీఎంసీలు చిత్తూరు జిల్లాకు తీసుకొని పోవాలని రెండవ దశ మొత్తం లైనింగ్ చేసి కుప్పం వరకు లైనింగ్ చేసేటువంటి పనులు హడావిడిగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే నీ ఉద్దేశం మా నోళ్ళు ఎండగట్టి చిత్తూరు జిల్లాలో కుప్పంకు నీళ్ళు ఇచ్చేదానికి మాత్రమే, నీటి వేగం పెంచడానికి మాత్రమే నువ్వు లైనింగ్ పనులు చేస్తున్నావు, అందులో నిధులు భారించేదానికి మాత్రమే నువ్వు లైనింగ్ పనులు చేస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి అనంతపురం జిల్లాలో 14 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రాంత రైతులపైన నీకు ప్రేమ ఉంటే నువ్వు వెడల్పు చేసే కార్యక్రమం చేసి తర్వాత లైనింగ్ చేసింటే మేమందరం కూడా స్వాగతించేవాళ్ళం. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు, రాయలసీమ ప్రయోజనాలు లేవు. రాయలసీమ తిరోగమనం 6300 క్యూసెక్కుల హంద్రీనీవాను తీసుకొని వచ్చి 3800 క్యూసెక్కులు చేయడం, అమరావతి పురోగమనం, రాష్ట్ర వ్యాప్తంగా నిధులన్నీ తీసుకొని వచ్చి 35,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేయడం. అక్కడ కూడా టెండర్లు పిలిచినారు, వరద కాలువలకు టెండర్లు, ముంపు నివారణ పనులకు టెండర్లు. నామమాత్రంగా తూతూ మంత్రంగా నిధులు కేటాయించి మేమేదో చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రజలు, రైతులు పిచ్చోళ్ళు కాదు. దాదాపుగా హంద్రీనీవా రెండవ దశలో 200 కిలోమీటర్ల మేరకు కాలువకు ఎగువన దిగువన దాదాపు 10 కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు అడుగంటుతాయి ఈ లైనింగ్ కార్యక్రమం చేస్తే. అంటే దాదాపుగా 2.5 లక్షల ఎకరాల వ్యవసాయం దెబ్బతినబోతా ఉంది. పైన కింద కలిపి, ఎగువన దిగువన కలిపి 10 కిలోమీటర్ల వెడల్పుతో 200 కిలోమీటర్లు అంటే
దాదాపుగా 4,000 స్క్వేర్ మీటర్లు ఎకరం అంటే 5 లక్షల ఎకరాల్లో వ్యవసాయం దెబ్బతినబోతా ఉంది. 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు తగ్గబోతా ఉన్నాయి. కనీసం 1,00,000 ఎకరాల రైతులు ఎవరైతే పంటలు పెట్టుకుంటా ఉన్నారో ఇప్పటికే బోర్లు వేసుకుని వాళ్ళు భూములు అమ్ముకొని వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఇది మీకు అందరికీ తెలుసు, శాసనసభ్యులకు తెలుసు. కొందరు శాసనసభ్యులు టెండర్లలో పార్టిసిపేట్ చేసి కమిషన్లు కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి కార్యక్రమాలకు సిద్ధమవుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు వలసలు లేవు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు కరువు లేదు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి, రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన సాగు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ హంద్రిని మరింత వెడల్పు చేసి మరింత నీటిని మన వాటాగా తీసుకొచ్చే కార్యక్రమం చేసినారు. చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవసరం లేకుండా ప్రత్యేక కాలువను ఏర్పాటు చేసి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరినో ఇబ్బంది పెట్టడానికి పోయి ఆ పనులన్నీ ఆపేసి, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడానికి పోయి ఆ పనులన్నీ ఆపేసి ఆ నీళ్ళని ఇక్కడి నుంచి తీసుకుపోతామని మీరు చేసేటువంటి కార్యక్రమాలు అనంతపురం జిల్లా నాశనం కాబోతా ఉంది. వ్యవసాయము దెబ్బతినబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తాను, గతంలో కూడా చెప్పినాం. ఇది హెచ్చరికగా భావించద్దండి, సూచనగా భావించండి అని కూడా చెప్పాము 2 నెలల క్రింద. కానీ మీరు ముందుకు పోతా ఉన్నారు, టెండర్లు పిలిచినారు. దయచేసి ఈ చర్యలు మానుకోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. రేపొద్దున రైతులను సమీకరించుకొని ప్రజల్లోకి వెళ్ళి రైతులకు ఈ విషయాలన్నీ తెలియజెప్పి, ఇప్పటికే రైతుల్లో ఆందోళన ఉంది. అందరినీ ఒక కాలువ లైనింగ్ చేస్తారంట, కాలువకు దిగువన ఎగువన భూగర్భ జలాలు పడిపోతే మన బోర్లు ఎండిపోతాయి, ఇబ్బంది అయితే రైతులు కూలీలుగా మారేటువంటి పరిస్థితుల్లో ఒక ఆందోళన ఉంది. ప్రజల్లోకి వెళ్ళి రైతుల్లోకి వెళ్ళి దీన్ని ఉద్యమంగా మార్చేటువంటి అవకాశం దయచేసి మాకు ఇవ్వద్దండి. విజ్ఞతతో ఆలోచన చేయండి, ఇరిగేషన్ నిపుణులతో ఆలోచన చేయండి. శాస్త్రీయంగా ఒకటే చెప్తా ఉన్నా, కేసీ కెనాల్ కావచ్చు, తెలుగంగ కావచ్చు, మొదట ప్రధాన కాలువల నిర్మాణం జరిగినాయి, తర్వాత పిల్ల కాలువలు బ్రాంచ్ కాలువల నిర్మాణం జరిగినాయి, ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఎప్పుడైతే ఆ చివరి ఆయకట్టుకు నీళ్లు పోలేదో అప్పుడు మాత్రమే లైనింగ్ చేసినారు తప్ప ఈ విధంగా ఫ్లడ్లో కెనాల్కి లైనింగ్ చేసి చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికో కుప్పం నీళ్ళు ఇచ్చేదానికి ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో చర్యలు తీసుకోలే. ఫ్లడ్ ఇరిగేషన్ అనేది బేసిక్ కాన్సెప్ట్. డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రమే నువ్వు పైపుల ద్వారానో లైన్ కాలువ ద్వారానో తీసుకుపోవాలి తప్ప నువ్వు చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికి, నువ్వు లైనింగ్ చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు పిల్ల కాలువల నిర్మాణం కూడా చేపడితే పిల్ల కాలువల నిర్మాణంతో పాటు లైనింగ్ హర్షిస్తాం. కానీ దయచేసి ఈరోజు కాలువ లైనింగ్ పనులు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పయ్యావుల కేశవ గారు, మీకు అంత ఇంత అనుభవం ఉంది. సత్యకుమార్ గారు, మీకు ఢిల్లీలో పలుకుబడి ఉంది, నిధులు తీసుకొని రండి, కాలువ వెడల్పు చేసే కార్యక్రమాలు చేయండి. వెడల్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో ఇచ్చారో 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ లైనింగ్ చేసే కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి. కానీ ఈ లైనింగ్ టెండర్లు వెంటనే ఆపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆపకుండా ముందుకెళ్తే తప్పకుండా ఉద్యమం చేసి లైనింగ్ పనులను అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.